ఇప్పుడు ఎలక్షన్లు అవును. వస్తున్నాయి కదా, ఆ! ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? చెప్పలేమన్నా. ఇద్దరు పార్టీ ఉన్నాం కదా! 2 టైట్‌గా ఉన్నారు. హ్మ్. మంచిగున్నారు. ఏ పార్టీకి టైట్ ఉన్నట్టు? ఇద్దరే కదా అన్న. అంటే బీజేపీ పార్టీ కూడా పోటీ చేస్తుంది ఆ! కదా, బీజేపీ పార్టీ కూడా ముగ్గురు పార్టీలు పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తుంది. కాంగ్రెస్ కూడా చేస్తుంది. ఓకే. అంటే ఆ! ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పాలన చూసిర్రు. హ్మ్. 2 ఏళ్ల కాలం పాటు రేవంత్ రెడ్డి పాలన ఆ! చూసిర్రు. ఎవరి పాలన బాగుందంటారు మీరు? ఇదే కేసీఆర్. కేసీఆర్. హ్మ్. ఎందుకని కేసీఆర్ ఏం చేయలే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా? చెప్తారన్న. ఆ. వాళ్ళ నోరు చెప్తారు. మన నోరుది మనం చెప్తాం. అదే అదే. చెప్పలేం కదా! ఆ. ఎవరి నోరు ఉంటే ఇప్పుడు ఏది? మీ నోరుతోనే మీరు కూడా చెప్పొచ్చు. అవును. మేము కూడా చెప్పొచ్చు. ఉమ్. ఎవరి నోరు ఉంటే వాళ్ళు చెప్తారు. ఉమ్. ఏమంటారు మీరే ఇప్పుడు ఏం చెప్పండి. చేసిరంటే మీరు ఏం చెప్తారు అన్న? హ్మ్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది 10 ఏళ్ళల్లో అంటే హ్మ్. ఏం చెప్తారు? చాలా మంది అయితే చాలా మంది గురించి చెప్తున్నా. కొంతమంది కాదు. చాలా మంది గురించి చెప్తున్నా. చాలా మందికి చేసినారు. ఉమ్. మంచిగా చేసినారు అని చెప్పినారు. ఉమ్. సరే నేను కూడా నమ్మిన. ఆ. ఎవరెవరికి ఏం చేసినారు ఏం చేయలేరు అది అడుగుతలే నేను. ఉమ్. మంచిగా చేసినారని చెప్తున్నారు. ఉమ్. మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చెప్పలే. పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాం అని ఏం చెప్తున్నారు. డెవలప్ చేసినారు? ఉమ్. ఏం డెవలప్? ఆ డెవలప్ ఏదో ఇప్పుడు ఇందిరా మిల్ ఇస్తాం అని చెప్తుంది. ఏం మిల్లు ఇచ్చినారు? ఇందిరా మిల్లు మొన్న ఫోటో దింపి వెళ్ళిపోయినారు. ఇందిరా మిల్లు వచ్చిందా నాకు? రాలే. ఎన్నో ఉన్నాయన అంతేనా? లేకపోతే ఏడ ఉంటుండే ఉమ్. ఆడ ఇందిరా మిల్లు ఉమ్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు అదాన్ని ఇచ్చిరా మరి? రాలే అన్న నాకు ఇప్పుడు దాకా. ఇప్పటి వరకు రాలే. ఇప్పుడు దాకా రాలేదు. మనం ఫిలప్ చేసినాం మొత్తం చేసినాం. అంటే ఓనర్లే కాకుండా రెంటున్నోళ్ళకి కూడా ఫ్రీ కరెంట్ లే ఇస్తారని చెప్పినారు. కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు అన్న. వస్తలేదు. కొంతమందికి వస్తుంది. అందరికి ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ మరి. అవునన్నా అందరికి ఇస్తున్నారు కదా చెప్తున్నా కదా కొంతమందికి ఇస్తున్నారు ఉమ్. కొంతమందికి వస్తలేదు అది. ఉమ్. సన్న బియ్యం ఇస్తున్నాం. ఏం బియ్యం? నేను ఇప్పుడే ఇచ్చేసినాను. ఆ. ఆ బియ్యం చూస్తే అలాగే ఇట్లా కనిపించింది. అంతేనా? జనాలంతా సంతోషపడుతున్నారు. మీ సన్న బియ్యం ఇస్తా అంటే తింటున్నారు. మాకు ఓటు ఇద్దామని వెయిట్ చేస్తా ఉన్నారు అని ఇప్పుడు దాకా ముట్టుకెళ్ళాను సన్న బియ్యం ఎట్లా ఉంటుంది తెలియదు. అదే జనాలంతా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఇప్పుడు చూస్తున్నారు. జనాలు చెప్తారు అన్న జనం మాట మనం ఏమైనా వింటాం. అంతే. వాళ్ళకి వస్తుందేమో వాళ్ళు చేస్తున్నారేమో ఆ. మనకు వస్తలేదు మనం చెప్తున్నాం. అంతే. అంతేనా కదన్న? గెలిచే అవకాశాలు ఉంటాయన్న మరి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ముగ్గురు పార్టీ అది ఉంది కదా అన్న ఆ. చెప్పలేం కదా ఏ పార్టీ కలుస్తాను మనం ఎట్లా చెప్తాం. అంటే మంచి పని చేసింది మాత్రం ఆ, చెప్పగలుగుతాం. మంచి పని చేస్తే ఒకవేళ ఒక కాంగ్రెస్ వస్తుంది అది ఈడ రాసి ఉంటుంది. అంతే. ఇప్పుడు ఎట్లుండే అన్న గతంలో మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే అతను మంచిగానే ఉండే. మంచిగా ఆ, ఇట్లా పనులు చేస్తుండేనా? చేస్తుండే టైం టు టైం వస్తుండే పోతుండే చేస్తుండే ఎవరి మాట అందరి మాట వింటుండే సార్ అట్లా వింటుండే. జనాలలో తిరిగేదా ఎమ్మెల్యేగా అది పౌరుషం ఏం లేకుండే. ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక నార్మల్ మనిషిలాగా. ఈ కాలనీలో ఏమనుకుంటున్నారు అని ఏ పార్టీ కోటిస్తే బాగుంటుంది ఈ మా గల్లీ అంటే చెప్తా మా గల్లీ అంటే టీఆర్ఎస్ అంట. టీఆర్ఎస్ వేరే గల్లీ ఇది మనం చెప్పలేము కదా అన్న. వాళ్ళ మనసులో ఏముంటుంది ఏముండదు మనకేం తెలుసు. ఎవరి గురించి మనం తప్పుగా చెప్పొద్దు అన్న. తప్పుగా చెప్పొద్దు తప్పుగా వినొద్దు అంటాం. ఏ పార్టీ కలిస్తే ఏంది మనకి ఎందుకు వస్తుంది మనం మన గల్లీ గురించి చెప్పచ్చు. బీఆర్ఎస్ అవును ఏ పార్టీ గెలిచేటట్టున్నది? మాగలకి టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కదా, ఉన్నది అయినా మాకు అవసరం లేదు. పనులు చేస్తామని చెప్తుంది కదా. అవును మేము ఆటో డ్రైవర్లమన్నా ఆటో డ్రైవర్లకు ఇస్తానికి పైసలు ఇవ్వలేదు. దున్న కష్టపడతాం బస్సులు ఫ్రీ చేసి అది ఫ్రీ చేసి అన్ని ఫ్రీ చేసాడు. మేము రోడ్డు మీద పట్టాము ఆటోలలో. మా పరిస్థితి ఆదుకోలే కదా ఎవరు ఆడుకోదు. ఇంతవరకు వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు మాకు. 12,000 ఇస్తలేరు ఇవ్వలే. 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు. అగో పైన వస్తుంది బండ్ల కష్టవారి కట్టుకోవాల్సి వస్తుంది డైలీ. ఇంతకుముందు అట్లా లేకునే మాకు. సార్ ఆటోలు నడుస్తలేవు సార్. అన్ని డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చి ఇక్కడ నడుస్తున్నాయి. మా సిటీ వాళ్ళు మొత్తం ఖరాబ్ చేసారు. ప్రతి ఒక్క బండి ఇక్కడ వస్తుంది. డీజిల్ బండి ఇంతకు డీజిల్ బండి సిటీలో రాకపోతున్నాయి. ఇప్పుడు డీజిల్ బండి వస్తుంది అన్ని వస్తున్నాయి. మా పుట్ట మీద కొడుతారు ఇక్కడ వచ్చి. కాంగ్రెస్ ఇస్తున్న పైసలు ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. పైసలు పక్కన పెడితే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అందుతున్నాయా? లేదు ఫ్రీ కరెంటు లేదు 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 500 గ్యాస్ రాలేదు ఏం రాలేదు. ఇందిరా మిల్ ఇస్తామని చెప్పి ఇవ్వలే. పెట్టినా 5-6 దరఖాస్తులు పెట్టినా. ఇక్కడ అక్కడ పెట్టినా కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా ఎక్కడ పెట్టినా 3-4 దరఖాస్తులు పెట్టిన ఇంతవరకు. ఇంతవరకు ఏం రాలే మాకు. ఫోన్ చేస్తారన్నారు. మేము కిరాయి ఇంట్లో ఉంటాం. కిరాయి ఇంట్లో ఉంటాం. ఫ్రీ కరెంట్ కూడా లేదు. ఫ్రీ కరెంట్ లేదు.
మా మా భార్య ఇళ్ళలో పని చేస్తుంది, నేను ఆటో నడుపుతా. ఇంట్లో దరఖాస్తు ఇప్పుడు పెట్టినా మీరు ఆటోలలో తిరుగుతూ ఉంటారు కదా, అవును. ప్రయాణికులతో మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో ప్రయాణికులు ఏమంటున్నారు ప్రయా- ఎలక్షన్ల గురించి? ప్రయాణికులు ఏమంటారు, మళ్ళీ ఇది రావడం కష్టమంటారు, అంతే ఇంకేం లేదు. ఎవరు కాంగ్రెస్ రావడం కష్టమంటారు. కష్టమే అంటున్నారు. మన మాట కాదు, పబ్లిక్ బి అదే అంటారు, పబ్లిక్ కూడా అదే అంటారు. అదే అంటారు. మళ్ళీ జూబ్లీస్ అయితే కంపల్సరీ అయితే మంగటి గోపినాథ్ గారు రావాలి. అంటే మాగొంటి గోపినాథ్ మంచి పనులు చేయొచ్చు, కానీ చేయొచ్చు. వాళ్ళ భార్య కదా పోటీ చేసేది. అవును, చాలా పర్లేదు. ఓటేస్తారా జనాలు? వేస్తారు, వేస్తారు. ఆయన పెట్టింది కాబట్టి వేస్తారు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ మాకు 1 రూపాయి పెట్టలే చేయలే, ఉమ్, మాకు ఏడుపు వస్తుంది, మా బాధ మేము చెప్పుకుంటాం. ఉమ్, కరెంట్ ఇస్తలేదు, ఇల్లు ఇస్తా అన్నారు, ఏం లేదు ఇంతవరకు. ఏం లాభం మాకు, గరీబులకు చూస్తున్నాం, ఏం చూస్తలేడు. ఉమ్. ఏం అంటే చేస్తాం? ఈ బోరబండ డివిజన్ అనేది బలవండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దగ్గర ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అని చెప్తా ఉన్నారు. అట్లేమన్నా అవకాశం ఉందా? ఎవరు ఉన్నారు అందుబాటులో, ఎవరు లేరు కదా. నవీన్ యాదవ్. నవీన్ యాదవా? చెప్పలే, కష్టం, కష్టమే. కష్టమే. అంటే అందరికి అందుబాటులో ఉంటాడు. ఉంటారన్న, అందరికి ఉండొచ్చు, కానీ మా దగ్గర రాలే కదా, మాకు అరుచుకుంటారు కదా ఎవరు. మరి ఇంట్లో డబ్బులు అందరికి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు వస్తుంది, అందరికి వస్తుంది. కిరాయి ఉన్న వాళ్ళకి ఏడు ఉంది ఇక్కడ చెప్పని, చూసిరా? చూడలేదు. మరి ఎందుకు మరి మాకు, మాదిదే మా బతున్నాం, అంతే చాలు మాకు. ఏం లేదు. ఓకేనా?